అందరికీ నమస్కారం. గత వీడియోలో ఆర్టికల్ 5 నుంచి 11 వరకు అది భారత పౌరసత్వానికి సంబంధించిన అధికరణాలు మీతో పంచుకున్నాను. రాజ్యాంగంలోని అధికరణాలు మాత్రమే చర్చిస్తూ పోతే ఆ డిబేట్ చాలా డ్రైగా ఉంటుంది. అందువల్ల వివాదాస్పదమైన విషయాలను కూడా మనం చర్చిస్తూ ఉన్నాం. రాబోయే నెలలో ఏప్రిల్లో పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు రాబోతున్నాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాళ్ళకి శాసన మండలి లేదు. వెస్ట్ బెంగాల్ చరిత్ర మనకు తెలుసు. కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలించింది. అక్కడ అంతులేని పేదరికం ఉంది. శాంతి భద్రతల సమస్య ఉన్నది. అక్కడ ఉన్న 294 సీట్లలో 222 సీట్లు తృణమూల్ కాంగ్రెస్కే ఉన్నాయి. పైగా ఇప్పటికి మమతా బెనర్జీ గారు 2011 నుంచి 3 టర్మ్స్ అక్కడ ముఖ్యమంత్రిగా చేశారు. అందువల్ల ఆ పార్టీ అక్కడ చాలా బలంగా ఉందని మనం భావించాలి. బీజేపీ పార్టీకి ఓన్లీ 64 సీట్లు మాత్రమే ఉన్నాయి. కాకుంటే 2021 ఎన్నికలలో మమతా బెనర్జీ స్వయంగా ఓడిపోయింది. సువేందు అధికారి అనే బీజేపీ అభ్యర్థి చేతిలో. మళ్ళీ ఇప్పుడు కూడా మమతా బెనర్జీ మీద సువేందు అధికారి గారే పోటీ చేయబోతున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మిగతా రాష్ట్రాల కంటే కూడా ఒక కొంత విభిన్నమైనటువంటి నైసర్గిక స్వరూపం కలిగి ఉన్నది. ఆ రాష్ట్రానికి 3 దేశాలు సరిహద్దుగా ఉన్నాయి. ఆ రాష్ట్రానికి తూర్పుగా బంగ్లాదేశ్, ఉత్తరంగా నేపాల్ అండ్ భూటాన్ ఉన్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ తోటి 2200 కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉన్నది. దీనికి 5 రాష్ట్రాలు కూడా సరిహద్దుగా ఉన్నాయి. సిక్కిం, ఒరిస్సా, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా. మమతా బెనర్జీ గారు వ్యక్తిగతంగా అనేక సవాళ్లను కూడా ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు కలకత్తా ఎన్జీ కార్ మెడికల్ కాలేజీలో ఒక మెడిసిన్ విద్యార్థిని రేప్ అండ్ మర్డర్ జరగటం, ఆ విషయంలో నిందితులని రాష్ట్ర ప్రభుత్వం రక్షించే ప్రయత్నం చేసింది అన్న అభియోగం రావటం. అంటే 2021 ఎన్నికల తరువాత పెద్ద శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైంది. సాయంత్రం 6 గంటలకల్లా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ రావటం ఖాయమని తేలిపోయింది. అంటే రాబోయేది మమతా ప్రభుత్వం. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయి ప్రత్యర్థుల ఇళ్ల మీద పడి గృహదానాలు, రేపు, లూటి అనేక విధ్వంసం సృష్టించారు. బాధితులను పరామర్శించి వస్తానని ఆ రాష్ట్ర గవర్నర్ గారు అనుకుంటే, లేదు మీరు వెళ్ళటానికి వీల్లేదు, ఏర్పాట్లు మేము చేయలేము అని కట్టడి చేసింది ముఖ్యమంత్రి గారు. అట్లాగే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తను ఇచ్చినటువంటి సాధారణ సమ్మతి, సిబిఐ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో విచారణలు జరపటానికి అవసరమైన సాధారణ సమ్మతిని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం విత్డ్రా చేసింది. 2021లో వెస్ట్ బెంగాల్ చీఫ్ సెక్రటరీని కేంద్ర ప్రభుత్వం రీకాల్ చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను మళ్ళీ వెంటనే రాష్ట్రంలోనే అకామిడేట్ చేసింది. కేంద్రం ప్రభుత్వం పెట్టిన స్కీములను పేర్లు మార్చి సొంత బ్రాండింగ్ వేసుకున్నది. ఆయుష్మాన్ భారత్ ఆ స్కీముని ఆవిడ స్వాస్థ్య సాథి అన్న పేరుతోటి అమలు చేయడం మొదలుపెట్టారు. అట్లాగే పిఎం ఆవాస్ యోజన, అట్లాగే వర్క్ గ్యారంటీ స్కీమ్ కింద MGNREGA గ్రామీణ ఉపాధి పథకం కింద నిధులు ఇవ్వటం లేదు అని రాష్ట్ర ప్రభుత్వం కంప్లైంట్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అంటుంది ఇచ్చిన వాటిని దుర్వినియోగం చేస్తున్నారు, లెక్క చెప్పట్లేదు, అందువల్ల ఆపేస్తున్నాం అంటుంది. ఆ రాష్ట్రానికి అంతర్జాతీయ సరిహద్దు ఉన్నందువల్ల ఇతర దేశాలలో నుంచి దేశంలోకి ఇన్ఫిల్ట్రేషన్, అక్రమ వలసలు జరుగుతున్నాయన్న అభిప్రాయంతో అక్కడ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క అధికారాలు బోర్డర్ నుంచి రాష్ట్రాలలోకి 50 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆర్డర్లు జారీ చేస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నది. అట్లాగే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఎస్ఆర్ కొందరు ఓటర్లను తొలగిస్తున్నారు అని చెప్పి మమతా బెనర్జీ గారు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది? అక్రమ వలసదారులను తొలగిస్తున్నాం అని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. అలాగే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య అక్కడ అనేక గొడవలు ఉన్నాయి. పెగాసస్ సాఫ్ట్వేర్ ద్వారా టెలిఫోనిక్ కమ్యూనికేషన్స్ని హైజాక్ చేస్తున్నారని, అట్లాగే యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్లుగా గవర్నర్లు ఉండటానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వం, జిఎస్టీలో ఇవ్వవలసినటువంటి డబ్బును కేంద్రం త్వరగా ఇవ్వటం లేదని, ఇలా అనేక రకమైన డిస్ప్యూట్స్ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్నాయి. మమతా బెనర్జీ గారి బలం ఏమిటి అంటే, ఆమె ఒక మహిళ, వెస్ట్ బెంగాల్ అత్యంత వెనకబడిన ప్రాంతాలు కలిగి ఉన్నది. ఈవిడ ముఖ్యంగా అక్కడ పేద వర్గాలలోని మహిళలకు నెలవారీ పెన్షన్లు అందజేస్తున్నారు. అది చాలా గొప్ప సాయంగా అక్కడ ప్రజలు భావిస్తున్నారు. నేను మొన్నటి వేసవి కాలంలో నేను సిక్కిం మరియు డార్జిలింగ్ వెళ్ళటం జరిగింది. అక్కడ అనేక మందిని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్పేది ఇదే, మహిళలకు పెన్షన్ ఇస్తున్నారు, అందువల్ల మహిళలు ఆలోచించకుండా ఆమెకు ఓటు వేస్తారు. రెండవది ఏమిటి అంటే, బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ నుంచి అక్రమంగా వలస వచ్చిన మనుషులు, రోహింగ్యాలు, కొంతమందికి ఆధార్ కార్డులు ఇప్పించడం, ఓటర్ కార్డులు ఇప్పించడం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని చేస్తున్నది. అందువల్ల వాళ్ళ ఓట్లు సాలిడ్గా తృణమూల్ కాంగ్రెస్కి పడతాయి. బీజేపీపై హిందూ ముద్ర వేసి ఇతర మతాలను అణిచివేస్తుందన్న ప్రచారం చేసి లబ్ధి పొందే ప్రయత్నం తృణమూల్ కాంగ్రెస్ చేస్తుంది. ఈ మూడే తృణమూల్ కాంగ్రెస్ యొక్క బలాలు. ఆవిడని తక్కువ అంచనా వేయడానికి వీల్లే. ఒక వ్యక్తిగా పార్టీ స్థాపించి 50 సంవత్సరాల నుంచి పరిపాలనలో ఉన్నటువంటి సిపిఎం పార్టీని సమూలంగా అక్కడ నుంచి తరిమి కొట్టింది. ఇక మోడీ గారి విషయానికి వస్తే, మోడీ గారికి ఉన్నటువంటి క్రెడిట్స్ ఏమిటి అంటే, ముఖ్యంగా డిజిటలైజేషన్ తీసుకొచ్చి భారతదేశ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని బ్యాంకింగ్ రంగం ద్వారా అందులో ఏర్పాటు చేశారు. వాళ్ళ రోడ్ సైడ్ ఉన్న టీ కొట్లు కానివ్వండి, కొబ్బరి బొండాలు అమ్మేవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ఫోన్పే తీసుకుంటున్నారు, క్యూఆర్ కోడ్ ఉపయోగిస్తున్నారు. పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు బ్యాంకుల ద్వారా వెళ్ళటం ద్వారా టర్న్ ఓవర్స్ పెరిగి జిఎస్టీ కలెక్షన్స్ పెరిగినాయి, ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్స్ కూడా పెరుగుతున్నాయి. రెండవది, దేశ ఆర్థిక పరిపుష్టి కోసం జిఎస్టీని ప్రవేశపెట్టడం. ఇవాళ జిఎస్టీ దాన్ని కొంతగా సింప్లిఫై చేయటం కూడా జరిగింది. అంతకుముందు ఉన్నటువంటి అనేక ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వాటిని అన్నిటినీ కూడా సమీకృతం చేసి జిఎస్టీ యాక్ట్గా పెట్టడం జరిగింది. అందువల్ల పన్ను కలెక్షన్స్ కూడా విపరీతంగా పెరిగినాయి. సుమారు నెలకి 2.5 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ జిఎస్టీలో వసూలు అవుతున్నాయి. అట్లాగే కాశ్మీర్కు సంబంధించినటువంటి ఆర్టికల్ 317 రద్దు చేయటం. ఆర్టికల్ 370 పెట్టినప్పుడు టెంపరీ అండ్ ట్రాన్సిషనల్ ప్రొవిజన్ అని పెట్టారు. టెంపరీ అంటే తాత్కాలికం, ట్రాన్సిటరీ అంటే ఏంటంటే ఒక సంఘటన నుంచి మరో సంఘటన జరిగే వరకే అది ఉంటుంది. మరో సంఘటన అంటే ఏమిటి? రాజ్యాంగం అంగీకరించినప్పుడు పార్లమెంట్ లేదు. మొట్టమొదటి పార్లమెంటు 1952లో మొట్టమొదటి సాధారణ ఎన్నికల తర్వాత ఏర్పడింది. ఆ పార్లమెంటులోనే ఆర్టికల్ 370ని రివ్యూ చేసి తీసివేయవలసి ఉండే, కానీ అది జరగల. అన్ఫార్చునేట్లీ సుమారుగా ఒక 70 సంవత్సరాల పాటు ఆ అధికరణం అలా ఉండిపోయింది. అది తీసివేయటం ద్వారా ఇవాళ కాశ్మీరీ ప్రజలను మీరు మేము ఒకటే, భాయి అని వాళ్ళని అక్కున చేర్చుకున్నట్లు అయింది. ఇప్పుడు కాశ్మీర్లోకి పెట్టుబడులు ప్రవహిస్తాయి, అక్కడ పరిశ్రమలు వస్తాయి, అక్కడ ప్రజలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దాన్ని ఏమి తక్కువ చేయలేదు కదా. అన్ని రాష్ట్రాలు ఎంతో, కాశ్మీర్ కూడా అంతే. మీరు మిగతా ఏ రాష్ట్రానికైనా వచ్చి ఆర్టికల్ 19 ప్రకారం విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలను ఎంచుకోవచ్చు. అట్లాగే ఇతరులు కూడా మీ దగ్గరకు వస్తారు. ఇది చాలా గొప్ప సంస్కరణ. అట్లాగే తలాక్ తీసేయటం ద్వారా ముస్లిం మహిళలకి అంతులేని మేలు చేశారు, ఒక మానసిక ధైర్యాన్ని ఇచ్చారు. ఇక హిందువులకు చూస్తేనేమో అద్భుతమైన అయోధ్య రామ మందిరాన్ని నిర్మించి ఇచ్చారు. కాశీ, ఉజ్జయిని దేవాలయాలను అద్భుతంగా తీర్చిదిద్ది హిందువుల మనసులు కూడా చూరగొన్నారు. అట్లాగే ముఖ్యంగా భారతదేశంలో
అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు భారత్ మాలా ప్రాజెక్టు కింద విస్తరిస్తున్నాయి. ఆయన కూడా 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు, 3 సార్లు ప్రధానమంత్రిగా చేశారు. పాకిస్తాన్తో యుద్ధం వస్తే ఎంత సమర్థంగా నిర్వహించారో మనం చూసాం. అట్లాగే కోవిడ్ మహమ్మారిని భారతదేశ ప్రజలను రక్షించడమే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాలకు కూడా కోవిడ్ టీకాను అందించి ప్రపంచ దేశాల మన్ననలు పొందాడు మోడీ గారు. ఈ విధంగా చూస్తే మరి ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఎవరు గెలవాలి రాబోయే ఎన్నికలలో? అసలు నిజానికి రాష్ట్ర కేంద్ర పార్టీల మధ్య, జాతీయ మరియు ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ అనేది ఒక వివేకం లేని పని, అసమానుల మధ్య పోటీ. మనకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఏముంటుంది? ఎడ్యుకేషన్ ఉంటుంది, అగ్రికల్చర్ ఉంటుంది, లా అండ్ ఆర్డర్ ఉంటుంది, రెవెన్యూ ఉంటుంది, ఇండస్ట్రీస్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, మున్సిపాలిటీస్ను పంచాయతీస్ ఉంటాయి. ఈ రకంగా చూస్తే ఏంటంటే రాష్ట్రంలో ప్రజల జీవితానికి అనునిత్యం సంబంధించినటువంటి రంగాలు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. ఇవి వారి ఆయుధాలు. మరి కేంద్రం చేతిలో ఏముంటాయి? ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ఉంటుంది, జిఎస్టీ చట్టం ఉంటుంది, అంతర్జాతీయ సంబంధాలు ఉంటాయి, మానవ వనరుల సూచి ఉంటుంది, బ్యాంకింగ్ రంగం ఉంటుంది. జాతీయ పార్టీల చేతిలో ఉన్న ఆయుధాలు వేరు, ప్రాంతీయ పార్టీల చేతిలో ఉన్న ఆయుధాలు వేరు. అందువల్ల వీరిద్దరి మధ్య పోటీ అనేది అసమానుల మధ్య పోటీ. ఇది న్యాయబద్ధమైన పోటీ కాదు. ఇది ఒక రాజ్యాంగ అజ్ఞానం నుంచి ఉత్పన్నమవుతున్నది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు అసలు చట్టబద్ధము కాదు, రాజ్యాంగబద్ధం కూడా కాదు. వాటిని 1968లో అలాట్మెంట్ ఆఫ్ సింబల్స్ టు పొలిటికల్ పార్టీస్ ఆర్డర్ 1968 ద్వారా ఎలక్షన్ కమిషన్ సృష్టించింది. కానీ ప్రాంతీయ పార్టీల సృష్టి చట్టం ద్వారా జరగలే. అలా సృష్టించే అధికారము ఈసీకి లేదు. దానివల్ల దేశంలో అనేక అసమానతలు, రాష్ట్రానికి మధ్య అసమానతలు, రాష్ట్రానికి మధ్య ఘర్షణలు, రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఘర్షణలు, పౌరుల సమానత్వంలో విఘాతం. రాష్ట్ర పార్టీలు అధికారంలోకి రావటానికి అన్ని రకాల ఉచితాలను వాగ్దానం చేస్తాయి. ఈ వాగ్దానాలు జాతీయ పార్టీలు చేయగలవా? చేయలేవు. ఎందుకంటే వాళ్ళ ప్రజెన్స్ అనేక రాష్ట్రాల్లో ఉంది. మరి ఆ రాష్ట్రాల్లో సంగతి ఏమిటి? ఇక్కడ ఒక్క చోట ఇస్తే మిగతా చోట కోల్పోతారు. అందువల్ల వాళ్ళు ఎంతసేపటికి జాతీయ సమస్యలనే ప్రస్తావించవలసి ఉంటుంది. ప్రాంతీయ పార్టీలేమో ఖజానాని ఖాళీ చేసి ఉన్నవన్నీ కూడా ఉచితాలు వాగ్దానాలు చేసి అధికారంలోకి రావటం తేలిక. ఒక్కసారి ప్రాంతీయ సంకుచిత తత్వం తలకెక్కితే, భాష, మతం, ప్రాంతం, కులం అనే సంకుచిత భావాలు తలకెక్కితే జాతీయతా భావానికి తావు ఉండదు. ఉదాహరణకు తమిళనాడు, అట్లాగే తెలుగు రాష్ట్రాలు. ఒకసారి ప్రాంతీయ పార్టీలు చోటు చేసుకున్న తరువాత అక్కడ జాతీయ పార్టీలు వేళ్ళూనుకోవడం అనేది అంత తేలిక కాదు. ముందుగా ఎలక్షన్స్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఉచితాలను పంపిణీ చేస్తామని ఎన్నికల వేదికల మీద చెప్పటాన్ని ముందు అరికట్టాలి. అది నథింగ్ బట్ ఎలక్టోరల్ అఫెన్సే. అది ఓటర్లకి 60 సంవత్సరాలు దాటిన వాళ్లకు 3,000 రూపాయలు నెలకు పెన్షన్ ఇస్తాను అంటే 60 సంవత్సరాలు దాటకుండా ఉంటాయా? ఆ దాటే అవకాశం ఉన్న వాళ్ళందరూ మాకు ఓటేస్తారు. మహిళలకందరికీ 3,000 ఓటిస్తామంటే మహిళలు మాకు వేస్తారు. ఇట్లా ఏంటంటే ఇది ప్రభుత్వ సొమ్ముతో పార్టీ ఓట్లు కొనుక్కోవటమే. ఇలా జరగాలంటే నిజానికి రాజ్యాంగంలో సూచించిన విధానం ఏమిటంటే ఆర్టికల్ 251, 52, 53 వీటి ప్రకారం బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఇలాంటి అంశాలని అసెంబ్లీలో ప్రవేశపెట్టి గవర్నర్ గారి ఆమోదంతో అసెంబ్లీలో చర్చించి వాటిని డిక్లేర్ చేయాలి తప్పితే ప్రభుత్వ సొమ్ముని ముఖ్యమంత్రి నేరుగా వాగ్దానాలు చేసే అధికారం ముఖ్యమంత్రికి లేదు. అట్లాగే నేను గతంలో మీకు అనేక వీడియోల్లో చెప్పాను, అసలు ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి కాదు, గవర్నర్. డ్రైవర్ అంటే డ్రైవింగ్ చేసేవాడని, గవర్నర్ అంటే గవర్నర్ చేసేవాడని ఈ మాత్రం కూడా తెలియకపోతే మనం ఇంగ్లీష్ని అడాప్ట్ చేసుకోవటం వృధా. రాజ్యాంగం మొత్తం రాష్ట్రపతి మరియు గవర్నర్ల అధికారాలు, విధులు, బాధ్యతలు ఉంటాయి. వారిద్దరూ ఆర్టికల్ 53 అండ్ 154 ప్రకారంగా కేంద్ర మరియు రాష్ట్రాల కార్యనిర్వాహక అధికారులు. మంత్రులు వారి చేత నియమించబడి ఇష్టానుసారం తొలగించబడేవారు. ఈ రాజ్యాంగ పరిజ్ఞానం గనుక భారతీయ రాజకీయ నాయకులలో ఉంటే ఈ రకమైనటువంటి కేంద్ర రాష్ట్ర ఘర్షణలు అనేది జరగవు.
ఈ ఘర్షణలను మనం తేలిగ్గా వదిలేస్తే రేపు ఇది భారతదేశ విచ్ఛిన్నానికి దారితీస్తాయి. ప్రజలు కానీ, ప్రభుత్వాలు కానీ, రాజ్యాంగ వ్యవస్థలు ఈ రాజ్యాంగాన్ని సరిగా అర్థం చేసుకోలేదని చెప్పడానికి నేను వెనకాడను. ఇలాగే గడిస్తే భారతదేశ విచ్ఛిన్నము, ఒక్కొక్క రాష్ట్రాల వారీగా స్వాతంత్రం కోల్పోవటం తప్పనిసరిగా జరుగుతుంది. ఇది భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి బలహీనత. అసెంబ్లీలో మెజారిటీ ద్వారా ముఖ్యమంత్రి అవ్వటం అనేది పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 130లో ఉంది, భారత రాజ్యాంగంలో లేదు. భారత రాజ్యాంగంలో ఎన్నికైన కార్యనిర్వాహకాధికారి రాష్ట్రపతి ఒక్కడే, అతని చేత నియమితుడైన అనుయాయుడు గవర్నర్. వీళ్ళని లెజిస్లేటివ్ అసెంబ్లీలో మెజారిటీ ఉన్నవాడికి సెక్రటరీగా మార్చి పారేస్తే ప్రజాస్వామ్యంలో ఉండవలసినటువంటి చట్ట వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ ఉండదు. కార్యనిర్వాహక వ్యవస్థని మీరు చట్ట వ్యవస్థకి సబార్డినేట్గా చేశారనుకోండి, ఇక అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? కుంటికాల మీద నడుస్తున్నది భారతదేశం ఈరోజు. ఇది ఎప్పటికైనా సరే ప్రమాదం. అందువల్ల ప్రస్తుతం అక్కడ ఎవరు గెలుస్తారో చెప్పలేము, నేను జ్యోతిష్కుడిని కాదు. కానీ ఎవరు గెలిచినా సరే మెజారిటీ ద్వారా ముఖ్యమంత్రి అవ్వటం మాత్రం రాజ్యాంగ ద్రోహం. మెజారిటీ ఎవరికి వచ్చినా ప్రభుత్వం గవర్నర్ది ఉండాలి, రాష్ట్రపతి నియమించినటువంటి గవర్నర్ది. ఇది రాజ్యాంగం దర్శించిన రాజ్య వ్యవస్థ. నేను ఇలాగే సమకాలీన వివాదాస్పదమైన విషయాలను చర్చిస్తూనే సుమారుగా ఈ సంవత్సరం చివరికల్లా రాజ్యాంగంలోని అన్ని అధికారణాలతోటి, వ్యాఖ్యానాలతోటి మీ ముందుకు వస్తాను. దయచేసి ఈ వీడియోలను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ విలువైన కామెంట్స్కి నేను సమాధానాలు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.